పాత ఇల్లు కూల్చివేస్తుండగా ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా కాలువలు చెరువుల కోసం పూడిక పనులు చేస్తుండగా పురాతన నిధి నిక్షేపాలు విగ్రహాలు దొరికిన ఘటనలు మనం చూస్తుంటాం. ఎవరైనా ఒక వ్యక్తి ఇలా నిధి దొరికితే మాత్రం వారు చప్పుడు కాకుండా తీసుకెళ్లి నిధిని దాచుకుంటారు. అలా నిధి బయటపడ్డ సమయంలో జనం ఉంటే మాత్రం ఆ వార్త గుప్పుమని అధికారుల వద్దకు వెళ్తుంది. వెంటనే వారు రంగప్రవేశం చేసి ఆ నిధిని స్వాధీనం చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు పురావస్తు శాస్త్రవేత్తలు చారిత్రక ఆధారాల కోసం తవ్వకాలు జరుపుతుండగా కూడా నిధులు దొరికిన సందర్భాలున్నాయి. తాజాగా టర్కీలో అలాంటి ఘటనే వెలుగు చూసింది. పురాతన గ్రీకు నాణేలతో నిండిన కూడను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పశ్చిమ టర్కీలోని పురాతన గ్రీకు నగరమైన నోషన్లోని ఓ ఇంటి కింద ఈ నిధిని కనుగొబడింది. దొరికిన బంగారం నాణేలు పేర్షియన్ సామర్థ్యం ఉపయోగించే గోల్డ్ కాయిన్ పేర్షియన్ డారిక్ మాదిరిగా మోకాలి వీలుకాడు చిత్రానికి కలిగి ఉన్నాయి. గ్రీకు చారిత్రకారుడు జోనోఫోన్ ప్రకారం ఒక సైనికుడు నెలవారీ జీతం ఒక డారిక్ విలువైనదిగా తెలిసింది. నోషన్కు ఈశాన్యంగా 60 మైళ్ళ 97 కిలోమీటర్లు దూరంలో ఉన్న శాండ్రిస్లో ఈ నాణేలు ముద్రించబడి ఉండవచ్చని నిపుణులు భావిస్తారు. ఈ నాణేలు కిరాయి సైనికులు చెల్లింపుగా ఉపయోగించారని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే దానిని భూమి లోపల దాచడానికి గల కారణం మాత్రం అంతుపట్టడం లేదు. తవ్వకంలో ఇంత విలువైన నిధిని కనుగొనడం చాలా అరుదు అని మిచిగాన్ విశ్వవిద్యాలయంలో పురావస్తు శాస్త్ర ప్రొఫెసర్ నోషన్ ఆర్కలాజికల్ సర్వే డైరెక్టర్ క్రిస్టోఫర్ రాటే అన్నారు. ఇంత అమూల్యమైన నాణేలను తిరిగి పొందాలనే ఉద్దేశం లేకుండా ఎవరు పాతిపెట్టారు? తీవ్రమైన దురదృష్టంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. నాణేలు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందినవిగా నిపుణులు చెబుతున్నారు.